మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ విజేత వెంకటరెడ్డి మరోసారి మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. తన కళాశాలలో అటెండర్గా పనిచేస్తున్న పుష్పలత కూతురు అంకితకు 2 సంవత్సరాల పాటు ఇంటర్మీడియట్ ఉచిత బోధనను అందించడం మాత్రమే కాకుండా అన్ని రకాల మౌలిక వస్తువులను కూడా కల్పించారు. నేడు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో అంకిత 1000 మార్కులకు గాను 982 మార్కులు సాధించి ఔరా అనిపించింది. పట్టుదల కృషి ఉన్నటువంటి పేద పిల్లలకు ఎల్లవేళలా అండగా నిలబడతామని వెంకటరెడ్డి వెల్లడించారు. సార్ వాళ్ళందరూ హెల్ప్ చేసిరు మార్క్స్ రావడానికి. చాలా మంచిగా చెప్తారు. అన్ని బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చి మంచిగా మార్క్స్ వచ్చేటట్టు చేసారు. 10th క్లాస్ ఇక్కడ 982 మార్కులు వచ్చినవి. మా సార్ బుక్స్ కానీ అన్ని కాలేజీలు అన్నీ ఫ్రీ ఇచ్చి మా పాప చదివించింది 2 రోజుల నుంచి. ఇంకా మిగతా కూడా మా సార్ చూసుకుంటా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మామూలుగా 3 సీట్ ఇవ్వడం వేరే, కానీ 3 సీట్ ఇస్తే ఇన్ని మార్కులు సంపాదించడం, 982 మార్కులు సంపాదించడం ఎట్లా చూస్తున్నారు? మా సార్ కృషి అది. మా పాప వెనుక ఉండి ఇట్లా చదువు అంకిత నీకు ఇట్లా చేసుకో అని ప్రతి ఒక్కటి మా పాపకు చెప్పి మా సార్ ముందుకు మా పాపను తీసుకెళ్ళిండు. ఇంత మంచి మార్కులు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సార్ వాళ్ళు ఎట్లా చెప్తారమ్మా? ఇట్లా వాళ్ళు చాలా బాగా చెప్తారు సార్. ప్రతి ఒక్క సార్కు పేరు నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్క సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా మంచిగా చేస్తారు సార్. చాలా బాగా చెప్తారు క్లాసులు అయితే. ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా ఏ సార్కి ఏ పేరు పెట్టారు. మెయిన్ మా వెంకరెడ్డి సార్కు ప్రతి పాపని వాళ్ళ పాప లెక్క, సొంత బిడ్డలాగా, సొంత కొడుకులాగా చూసుకొని ముందరికి నేను అన్నలాగా అని చెప్పుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తారు సార్. ముఖ్యంగా ఇప్పుడు పాపని భవిష్యత్తులో ఏం చేద్దామని చెప్పి ఆలోచన అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటుంది సార్. సంతోషపడుతున్నా. ఎందుకంటే మన కళాశాలలో పనిచేసే ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ అమ్మాయి తన కూతురు ఈరోజు దాదాపుగా అమ్మాయి ఎందుకో తనలో ఆత్మవిశ్వాసం సన్నగిలితే కూడా మీలో కూడా తప్పనిసరి సాధ్యమవుతుంది, ఏదైనా సాధించే శక్తి నీకు ఉందని చెప్పేసి మా లెక్చరర్స్ కానీ మేము కానీ ప్రోత్సహించడం. అమ్మాయి దాదాపు ఈరోజు బైపీసీలో దాదాపు 982 మార్క్స్ సాధించడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కళాశాలలో పనిచేసే ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ కూతురు ఈ విధంగా సంతోషపడుతుందంటే ఆమెకు నమ్మకం అంతే. మన కళాశాల అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. మన అధ్యాపకుల మీద నమ్మకం ఉంది కాబట్టి, మన యాజమాన్యం మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పనిసరి విజయం సాధించే శక్తి మాకు ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం, విద్యార్థులు కూడా కలగజేయడం. ఈరోజు అమ్మాయి 982 మార్క్స్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కళాశాలలో పనిచేసే ఒక అంకిత అనే అమ్మాయి. అదేవిధంగా బైపీసీలో మన దాదాపు 991 మార్క్స్ రావడం జరిగింది హైయెస్ట్గా. అమ్మాయి చెప్పాను నీవే టాప్ ఉండాలని చెప్పినాను. నా కాలేజీలో కూడా 991 మార్క్స్ రక్ష అని ఒక అమ్మాయి సాధించింది బైపీసీ విభాగంలో. ఎంపీసీ ఈ అమ్మాయికి కూడా 2 ఇయర్స్ దాదాపుగా మనకు ఉచితంగా, అంటే మన కళాశాలలో పనిచేసే ఏ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరైనా చదువుతుంటే కూడా వాళ్ళకి నా వంతుగా ప్రోత్సాహంగా ఒక యాజమాన్యంగా ఒక కరస్పాండెంట్గా ఏం చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది 2 ఇయర్స్ కూడా. అది ఐఐటీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఎంసెట్ లెవెల్ కావచ్చు, నీట్ లెవెల్ కావచ్చు, ఏదైనా కూడా తప్పనిసరి నా కళాశాలలో పనిచేసే ప్రతి ఎంప్లాయీస్ కూడా కంపల్సరీ నేను ఫ్రీ విద్యను అందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తన నమ్మకం అంతే. వాళ్ళు ఎందుకంటే మన కళాశాల మీద ఉన్న నమ్మకం, మా యాజమాన్యం మీద ఉన్న నమ్మకం కాబట్టి వాళ్ళ చిన్నారుల యొక్క భవిష్యత్తు నా చేతిలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా నేను గర్వపడుతున్నా సార్. ఎందుకంటే నేను నాన్న కొడుకు కూడా ఇదే కళాశాలలో చదవడం, వాడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించడం అన్ని విద్యలో. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తానని చెప్పేసి నేను ఈ అందరి మీడియా ద్వారా నేను కోరుతున్నాను సార్. ఇప్పుడు జనరల్